అక్కడ గుట్టను చూసి గుట్ట మీద ఎక్కేశారు కొంతమంది వెళ్ళి, ఒక 7-8 మెంబర్స్, అందరూ మైనర్స్. ఎక్కువగా 70% నార్త్ ఇండియన్స్, 74 మంది ఉన్నారు. ఇక్కడ ఆగాడు, ఎందుకు నిలబడ్డారు వీళ్ళని. అది బాగా మట్టితో క్లేతోనే కొంత మందంగా ఇట్లా ఉండేదాన్ని, హోలోగా మనం వినాయకుల్ని ఇట్లా చేస్తాం కదా, అంటే అది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. మీకు ఇంట్రెస్టింగ్ ఉంటుంది బాగా, అందుకని మేము అది పెట్టడం జరిగింది. 250 మంది కాబట్టి 300 మంది పోలీసులు చాలా చొరవతో, అంకిత భావంతో, దీద్రం ఏదో ఫర్నిచర్ని డ్యామేజ్ చేయడం తప్ప మిగతా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూశారు. ఏదైనా జరిగితే ఎంత అది అందరూ అర్థం చేసుకోవాలని పోలీస్ శాఖ తరఫున నేను అప్పీల్ చేస్తున్నాను. చిన్న చిన్న సంఘటనలు ఏదైనా ఉన్నా కూడా ఏం జరగకుండా మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. అందుకని సాధ్యమైనంత వరకు ఏ ర్యాలీకి పర్మిషన్ ఇవ్వము, ఎందుకంటే పబ్లిక్ సేఫ్టీ ఈజ్ ఇంపార్టెంట్. సో ఆ సమయంలో చిన్న చిన్న విషయాలని మ్యాగ్నిసులు టెక్నాలజీ ద్వారా కానీ, సీసీ కెమెరాల ద్వారా కానీ వితిన్ నో టైం సీన్కి విజిట్ చేయడం, నిష్పక్షపాతంగా ఎస్పీ గారి ఆధ్వర్యంలో సిసిఎస్ వాళ్ళ టాస్క్ ఫోర్సు, అక్కడున్న లోకల్ లా అండ్ ఆర్డర్ పోలీస్తో అక్కడున్న సీసీ కెమెరాని వెరిఫై చేయడం స్టార్ట్ చేశారు. ఆ రోజు మదర్సా పిల్లలు వెళ్ళిన వాళ్ళని చూడటం, వాళ్ళు వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు చూడటం. ఆ జూమ్ చేస్తే ఆ రోజు విగ్రహం కనిపించలేదు. అక్కడ విగ్రహం కనిపించకపోవడం ఏంటి, వాళ్ళు వెళ్ళే ముందే విగ్రహం కనపడలేదు ఆ గుట్ట మీద. కాబట్టి అంతకుముందు ఏమైనా ఉందా అని బ్యాక్కు వెళ్ళటం. 22 మొత్తం 21వ తారీఖు, 20వ తారీఖు, 19వ తారీఖు చేస్తే 19వ తారీఖు సాయంత్రం 5:24 సో విగ్రహం కనిపించింది, గుట్ట మీద విగ్రహం కనిపించింది, లార్డ్ శివ విగ్రహం. సో విగ్రహం తర్వాత ముందు ఒక 2 నిమిషాలు అయిన తర్వాత కనిపించలేదు. అంటే ఈ 2 నిమిషాలు ఏదో జరిగిందనే ఉద్దేశంతో మెటిక్యులస్గా ఆ యొక్క ఎస్పీ గారి ఆధ్వర్యంలో టీంలన్నీ వెరిఫై చేస్తే అక్కడ సమీపంలో ఒక కోతులు గుంపు, మంకీస్, ఒక 3-4 కోతులు రావడం, అక్కడ కోస్తా గుట్ట ఎక్కడం, ముందు లార్డ్ శివ విగ్రహాన్ని జస్ట్ టచ్ చేయడం. సో ఒకటి ఏదో కొద్దిగా ఘర్షణ చేయడమో లేకపోతే ఇంకో రకంగా చేసుకున్నాక దాంట్లో ఒక పెద్దగా ఉన్న కోతి లార్డ్ శివ విగ్రహాన్ని ఇట్లా లాగి కిందకి లాగేయటం. అది అంత పెద్ద గుట్ట, అంత పెద్ద ఎత్తులోంచి కింద పడిపోవటం. అది క్లే మట్టితో చేసిన, అంటే కుండ పెంకులు 1 సెంటీమీటర్ మందంలో పెలుసుగా ఉండే చేయడం వల్ల అది ముక్కలు ముక్కలుగా ధ్వంసం అయిపోయింది. సో అది క్లియర్గా చూసిన తర్వాత ఈ యొక్క కోతులు అక్కడ దేవాలయం సమీపంలో, జనరల్గా దేవాలయాల దగ్గర ఈ ప్రసాదాలు, ఈ ఫలాలు ఎవరన్నా భక్తులు పెట్టేది, వాటి కొబ్బరి చిప్పలు, వీటి కోసం ఎక్కువగా రావడం మనం చూస్తూ ఉంటాం. సో ఆ విగ్రహం దగ్గర ఏమన్నా ప్రసాదం, కొబ్బరి చిప్పలు ఏమైనా ఉన్నాయనే ఉద్దేశంతో వెతకడం, అవి లేకపోవడం వల్ల మరి అది ఆ కోతి ఆ విగ్రహాన్ని కిందకి లాగేయటం. అదే స్పష్టంగా సీసీ కెమెరాలో దానికి ఆపోజిట్లో ఉన్న రాఘవేంద్ర రెడ్డి గారు అని ఒక ఆయన పెట్టడం జరిగింది. ఆయన ఏదో కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారు. సో ఆ డివిఆర్ని కూడా మా దగ్గరే ఉంది. సో అది ఇమీడియట్గా పోలీసులు సీజ్ చేసి దాన్ని కూలంకషంగా పెట్టి మీడియా ముందు మీకు దీన్ని ఉంచడం జరిగింది. సో ఓవరాల్గా 19వ తారీఖు సాయంత్రం 5:24 కోతులు గుంపు వచ్చి ఆ గుట్ట మీద ఎక్కి అవి ఆడుకుంటాం, లేకపోతే అటు ఇటు ఉరకటం. ఆ యొక్క నేపథ్యంలో ఒక కోతి అది డిటాచ్ అయితే, అదే గట్టిగా రాయికి ఎంబెడింగ్ అయితే ఏం చేసే దానివల్ల ఏది కాదు. కొద్దిగా బరువైన విగ్రహం అయితే కనీసం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, ఇది కుండ హోలో ఉంది, లోనంతా ఖాళీ ప్రదేశం ఉంది, చాలా ఈజీగా వచ్చేసింది. సో ఈజీగా ఎప్పుడైతే డిటాచ్మెంట్ ఉన్నాయో దాన్ని కదపటం ఆ కోతులు చేస్తూ ఉంటాయి, ఏదో రకంగా ఈ పక్కకి ఆ పక్క లాగడం. సో ఆ విధంగా లాగడం వల్ల ఇది కోతులు చేసిన పనిగా మేము నిర్ధారించడం జరిగింది.